హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో అదేంటంటే మనకి ఏదైతే సూపర్ 6 పథకాలలో ఆ ముఖ్యమైనటువంటి పథకం ఏదైతే ఒకటి ఉందో ఆ పథకం గురించి ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ పథకము అసలు ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఆ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పటి నుంచి ఆ పథకం రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి, సో ఆ స్కీమ్ వల్ల లబ్ధిదారులకి ఎప్పటి నుంచి లబ్ధి కలుగుతుందనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా క్లియర్గా నేను తెలియజేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మనం పెట్టేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్తే, మనకి ఏదైతే ఆడబిడ్డ నిధి అనే ఒక స్కీమ్, ఈ యొక్క సూపర్ 6 పథకాలలో ఒక పథకం అయితే ఉందో, ఈ యొక్క ఆడబిడ్డ నిధి అంటే ఈ యొక్క స్కీము పేరు అన్నమాట అది. సో ఈ స్కీమ్ వల్ల ఏంటి లబ్ధి ఏమిటి అని అంటే, 18 సంవత్సరాలు నిండినటువంటి, అదేవిధంగా 59 సంవత్సరాల లోపు, అంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుందండి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే స్కీము ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. సో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడాను ఈ యొక్క అమౌంట్ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కొంత, అంటే వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి కదా. అంటే లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఏం చేశారంటే చేయూత అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు. సో చేయూత అనే స్కీమ్ ఏంటంటే మనకి 45 సంవత్సరాల నుంచి ఆ స్కీము లబ్ధి పొందుతారు. అది కూడా దానికి అమౌంట్ ఎక్కువగా పెట్టారనమాట. సో ఈక్వల్ టు మనం దీన్ని చేయూత స్కీమ్ లాగానే చూడొచ్చు. కాకపోతే మనకి చేయూత స్కీమ్ అనేది 45 సంవత్సరాల నుంచి అందిందండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరూ కూడాను ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 1500 రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే ఈ యొక్క చేయూత స్కీమ్ అమౌంట్ 18,750 రూపాయలు ఉందో, సో మనకి సంవత్సరానికి ఇంత అమౌంట్ 18,750 రూపాయలు వస్తుంది. కాబట్టి ప్రతి నెల మనకి ఈ యొక్క 1500 రూపాయలు వేస్తే దరిదాపు అది కూడా మనకి 75,000 చిల్లర వరకు కూడాను మనకి సంవత్సరానికి అవుతుందండి. సో ఈక్వల్ టు ఆ స్కీమ్ ప్రకారమే ఇది ఇస్తున్నారు. కాకపోతే మనకి సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేసే ఆ పథకము ఇది ప్రతి నెల కూడాను నేరుగా బ్యాంకు ఖాతాల్లో 1500 రూపాయలు జమ చేస్తున్నారు. కాబట్టి ఈ స్కీము బాగుందని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన బాగా వస్తూ ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చే నెలలో, అంటే ఆగస్టు నెలలోనే ఈ యొక్క పథకానికి రిలీజ్ చేస్తారంట. దానికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అందరూ తిరుగుతూ ఉన్నారండి. సో ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఇంకా ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందని కానీ, అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని కానీ ఇంకా మనకి పూర్తి గైడ్లైన్స్ ఇంకా రాలేదు. సో వచ్చిన వెంటనే మరలా మీకు నేను వీడియో ద్వారా ప్రతి విషయాన్ని కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను. అంతకంటే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఏదైతే ఈ స్కీమ్స్ అనేవి ఉన్నాయో ఆ ఏ స్కీమ్ యొక్క లబ్ధి పొందాలన్నా కూడాను ఖచ్చితంగా క్యాష్ టు ఇన్కమ్, అంటే కుల ధృవీకరణ మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా అవసరమని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో చేస్తున్నటువంటి ఈ యొక్క కుల ధృవీకరణ, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్లు చాలామంది దగ్గర కూడా ఉన్నాయి. సో ఉన్నప్పటికీ కూడాను వాటిల్లో మాజీ సీఎం జగన్ గారి ఫోటో ఉన్నందువలన అవి పనికొస్తాయో పనికిరావో అని చెప్పేసి ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు వాళ్ళు క్యాస్ట్కి ఇన్కమ్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు. సో ఆ క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకు అనంటే, ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో జమ చేసే పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి లబ్ధిదారుని యొక్క ఆధారు, రేషన్ కార్డు, అదేవిధంగా కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా అవసరం అవుతాయి, తీసుకుంటారని చెప్పేసి ముందుగానే ఈ యొక్క కుల ధృవీకరణకి, అదేవిధంగా ఆదాయ ధృవీకరణకి అప్లై చేసుకుంటూ ఉన్నారండి. సో ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరూ కూడాను క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించి అప్లికేషన్స్ సచివాలయాల్లో అందజేసి అక్కడ ఆన్లైన్ చేయించుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఎవరైనా మిగిలిన వారు లబ్ధిదారులు ఉంటే వారు కూడాను లేట్ చేసుకోకుండా ముందుగానే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్కీము రిలీజ్ చేసిన వెంటనే కూడాను మనకి బేసిక్ డీటెయిల్స్ అంటే
జనరల్గా మనందరికీ తెలిసినవి ఏదైనా ఒక పథకానికి అప్లై చేయాలంటే బేసిక్ డీటెయిల్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఆ బేసిక్ డీటెయిల్స్లో ముఖ్యమైనవి మనకి ఆధారు, అదేవిధంగా సో ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు అవండి. సో మనకి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఇంతకుముందుకు చెప్పినట్టు మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్, క్యాష్ టు ఇన్కమ్, ఇవి బేసిక్ డీటెయిల్స్ కింద పరిగణించబడుతూ ఉన్నాయి. సో బ్యాంకు అకౌంట్ అనేది కూడాను లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఎన్పిసిఐ లింకు, అంటే మనకి మన యొక్క ఆధార్ అనేది ఆ బ్యాంకు అకౌంట్తో ఖచ్చితంగా లింకు ఉండాలి. సో మన పేరు మీద 4-5 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నప్పటికీ కూడాను ఏదైనా ఒక బ్యాంకుకే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వడం జరుగుతూ ఉంది. సో అలాంటి లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాల్లోనే మనకి నేరుగా ప్రభుత్వం డబ్బులు అనేవి జమ చేస్తుంది. కాబట్టి ఎవరి బ్యాంకుకైనా కూడాను ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అంటే ఆధార్ కార్డు లింకు లేకపోయినట్లయితే వారు కూడా ఇమీడియట్లుగా వారి బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ని ఆ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడాను తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క క్యాష్ టు ఇన్కమ్ ఇవి అప్లై చేస్తే మనకి రావడానికి కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి ముందుగా అప్లై చేసి పెట్టుకుంటే సో ఆ స్కీమ్ రిలీజ్ చేసే టయానికి కూడాను మనకి ఆ యొక్క సర్టిఫికేట్లు అందే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా అవి కూడా చేసుకునేవాళ్ళు తొందరగా చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఈ యొక్క స్కీమ్ అనేది కూడా మనకి వచ్చే నెలలో అంటే ఆగస్టు నెలలోనే ప్రారంభిస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో మనకి అందిన సమాచారం ఏంటంటే ఆగస్టు 15వ తేదీన మహిళలకి ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారో ఆ ఉచిత బస్సు సౌకర్యం పథకము ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేస్తామని చెప్పేసి ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. సో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ఈ స్కీమ్కి సంబంధించి కూడాను ఆగస్టు నెలలోనే దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. సో మనకి అందిన సమాచారం ప్రకారం పూర్తి విధి విధానాలు అయితే ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడాను ఈ యొక్క పథకం వచ్చిన వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మన ఛానల్ తరఫున మరీ కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ స్కీమ్కి సంబంధించి మరలా ఇంకేదైనా కూడా అప్డేట్ వచ్చిన వెంటనే కూడాను మన ఛానల్ తరఫున మీకు ఇమీడియట్గా కూడాను తెలియజేస్తాను. అప్పటి వరకు కూడాను మీరు నేను చెప్పినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోగలరని చెప్పేసి మరీ కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ.